ఇంటర్నెట్ ఆల్రెడీ మీరు వాడుతున్నారు, గొప్ప విషయం కాదు, ఎందుకంటే గత 6-7 months గా మీరు ఇంటర్నెట్ వాడుతున్నారు కదా. మీ ఆన్లైన్ సెషన్స్ అంతా జూమ్లోనే జరుగుతున్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్గా ఏం డిస్కస్ చేస్తాం ఇక్కడ అంటే, ఎందుకంటే ఈ ఇంటర్నెట్లో చాలా ఉంది వ్యాస్ట్ అన్నట్టు సబ్జెక్ట్. దీనిలో హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్, అనెథికల్ హ్యాకింగ్ చాలా ఉంటాయి. అవి మనం స్లోగా వెళ్దాం. ఓవరాల్గా ఏంటంటే నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ మీద కూడా నేను ఫోకస్ చేస్తుంటాను. సాఫ్ట్వేర్లో నేను ఫోకస్ మోర్ ఆన్ ఎథికల్ హ్యాకింగ్ అన్నట్టు. ఇప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, సో మెయిన్గా ఏంటంటే మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తామంటే, ఇంటర్నెట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మీరు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు కాబట్టి రోల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఒక రోలు గోల్ చెప్పండి. ఫస్ట్ రోల్ అంటే ఏంటి? మామూలుగా మనందరికీ రోల్ ఏంటి? బీయింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా, అది రోల్. బీయింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ఈజీ కదా. బీ ఏ గుడ్ సన్, గుడ్ హస్బెండ్, గుడ్ పేరెంట్, గుడ్ డాటర్, గుడ్ సిటిజన్, ఎవ్రీథింగ్. అవునా? ఇది మన రోల్. ఇంట్లో మనము ఎవరి రోల్ వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిగా మీ రోలు, లేదా మీ తమ్ముడు బ్రదర్గా అబ్బాయిగా రోలు, తల్లిగా తండ్రిగా రోల్ ఉంటుంది, రైట్? ఆ రోల్ మనము తప్పనిసరిగా ఏం చేయాలి? ఫాలో కావాలి కదా. ఇప్పుడు మనము ఆ రోల్ మిస్యూజ్ చేసే మనకి ఏమవుతుంది చెప్పు? ఇంట్లో మనం గట్టిగా అరుస్తున్నాము, అమ్మ మీద గట్టిగా అరుస్తున్నాము, చుట్టుపక్కల ఇళ్ళలో ఏమనిపిస్తుంది? వినపడుతుందా లేదా? అవునా? వినపడుతుంది పక్క కదా. లేదు మనం ఎవరినో అరిచాము, ఏదో చేసాము, మన ఇంటికి వచ్చి కంప్లైంట్లు వస్తుందా లేదా? అందులో మన రోల్ ఏంటంటే, మనం ఒక ఇంట్లో ఒక కూతురుగా కానీ కొడుకుగా కానీ మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, అది రోల్, రైట్? మీ రోల్ ఏంటి చెప్పండి. వీక్షిత, నీ రోల్ ఏంటి? సార్ నా రోల్ వచ్చేసి గుడ్ డాటర్ గా ఉండాలి సార్, మా నాన్నకి, నా పేరెంట్స్ కి. దానికి సార్ గుడ్ డాటర్ అండ్ ఏ గుడ్ స్టూడెంట్. గుడ్ డాటర్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్. ఇంట్లో అయితే డాటర్ గా రోల్, స్కూల్లో అయితే గుడ్ స్టూడెంట్ గా రోల్, సమాజంలో అయితే గుడ్ సిటిజన్ కదా సార్, సిటిజన్. అనిరుద్ చెప్పు, అనిరుద్ చెప్పమ్మా. గుడ్ సిటిజన్. గుడ్ సిటిజన్, గుడ్ సన్నా? నువ్వు గుడ్ సన్నా? సో ఇక్కడ ఫస్ట్ మనం రోల్ మాట్లాడుకున్నాం కదా. ఇంట్లో డాటర్ గా ఒక రోలు, లేదా సన్ గా ఒక రోలు, అలాగే స్కూల్లో ఒక మంచి స్టూడెంట్ గా రోల్ ఉంది, సమాజంలో ఒక మంచి సిటిజన్ గా మీకు రోల్ ఉంది. సార్ నేనైతే ఇస్రోలో జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను సార్. నాకు స్పేస్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అది నా గోల్. మిగతా అమ్మ సర్వజ్ఞ? సార్ నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను సార్. మీరు కావాలనుకుంటున్నాను, ఓకే. సార్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎవరు డాక్టరు? మహాన్విత సార్. మహాన్విత డాక్టర్. ఎందుకు కావాలనుకుంటున్నావు డాక్టర్ చెప్పు? సార్ మా తాతగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను సార్. మా తాతగారు హోమియోపతి డాక్టర్ సార్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటుంది, మా చెల్లికు డాక్టర్ అవ్వాలనుకుంటుంది సార్. ఎందుకు అని అడిగితే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్తారు సార్. సో ఇప్పుడు ఇస్రోలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? సార్ నాకు స్పేస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా మనకి ఎవరు స్పేస్ లో ఏం జరుగుతుందో ఎవరికి చాలా మందికి తెలియదు. ఇక్కడ అంటే భూమి మీద అన్ని తెలుస్తుంటాయి, స్పేస్ లో ఏం జరుగుతుందో తెలియదు. అది వాళ్ళకి ప్రజలకు చెప్పడానికి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు గోల్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే, మీరు డాక్టర్ అవ్వడం గోల్ అయితే మీతో పాటు సమాజానికి ఉపయోగపడాలి, అది గోల్. గోల్ ఎప్పుడు ఎలా ఉండాలంటే సమాజానికి ఉపయోగపడాలి. మీరు ఏ గోల్ తీసుకున్నారు? ఇంజనీర్ కావాలి, ఇంజనీర్ అయ్యి మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ కట్టాలి, సమాజానికి ఉపయోగపడాలి కదా. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోలు, గోల్ కదా. మీరు తీసుకున్న గోల్ ఎలా ఉండాలంటే అందరికీ ఉపయోగపడాలి, మీకే కాకుండా అందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ ఉంది కదా. చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ మనకి, ఎలక్ట్రిసిటీలో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయా? పవర్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉందా? ఇప్పుడు నేను ఇలా వాడితే ఏమవుతుంది? ఇలా పెట్టాను, ఈ బాబు ఇలా ఇలా ప్లగ్ పెడుతున్నాడు, ఈ బాబు చేత్తో పెడుతున్నాడు, ఏంటి డిఫరెన్స్? సార్ ఇప్పుడు మనం చేత్తో పెడితే షాక్ కొడుతుంది సార్. ఇప్పుడు ప్లగ్ తో పెడితే అక్కడ ఉన్న సాకెట్ పవర్ వల్ల అక్కడ ఆన్ అవుతుంది సార్.
సార్ అంటే ఇప్పుడు మన చేతి పెడితే మనకి షాక్ కొడుతుంది సార్. అంటే ఇప్పుడు దేని దానికి ఉన్నట్టు మనము సాకెట్ అలాంటిది పెడితేనే అది పనిచేస్తుంది సార్. ఇప్పుడు మనం చేతిగానే ఏదైనా పెడితే అది మనకి షాక్ కొడుతుంది సార్. అంటే దాన్ని అలా తయారు చేస్తారు సార్. మరి ఎలక్ట్రిసిటీ వాడాలి కదమ్మా, అటువంటిప్పుడు ఎలక్ట్రిసిటీ మనం వాడుకోవాలో వద్దా? వాడాలి సార్. వాడాలి. అంటే ఇప్పుడు ఈ పిల్లోడు ఫస్ట్ ఇంట్లో వైర్ పెట్టుకున్నాడు ఇట్లా, అవునా? అవును పెట్టుకున్న సార్. వెంటనే ఇంట్లో ఈ కేబుల్ ఇది వైర్ పెట్టుకున్న వెంటనే తాకద్దు దాన్ని, అంటే పిల్లవాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి కదా. పిల్లవాడిని నేను అది పట్టుకోకూడదు, అది పడితే ఏమవుతుందంటే ఏమవుతున్నాడు, భయపడిపోతాడు. అవును సార్. ఏం చేయాలి? దేని కూడా దాన్ని యూసేజ్ చెప్పాలి కదా. అవును సార్. ఇది ఎందుకు వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్విచ్ ని ఎందుకు వాడుతున్నారు? ఈ స్విచ్ లో మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ పవర్ బోర్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు కదా, పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నారు. అవును సార్. ఇది చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేట్ కావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎలా వాడాలో తెలుస్తుంది సార్, నేర్చుకుంటారు. సార్ మనం దేన్నైనా వాడచ్చు సార్, కానీ దాన్ని వాడే పద్ధతిలో వాడాలి, వాడకూడని పద్ధతిలో వాడకూడదు. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ మా, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏది భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఎలక్ట్రిసిటీ అక్కడ చేయబెడితే షాక్ కొడుతుందని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. తెలుసుకోవాలి, చేయబెడితే షాక్ కొడుతుంది, అలా కాకుండా స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది లేదా ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది, అవునా? అది తెలుసుకోవాలి కదా, అవునా? రైట్. అవును సార్, అవును. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళైన తర్వాత కూడా, పెద్దవాళ్ళైనప్పుడు కూడా ఒకసారి ఏమవుతుంది, మనము ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ది సెకండ్ డిఫరెన్స్ చెప్పండి. ఫస్ట్ ది సార్, ఫస్ట్ ది మనం ఆ సాకెట్ తీస్తే మనకి షాక్ కొట్టదు సార్. ఫస్ట్ ది రైట్, సెకండ్ ది రాంగ్ కదా. మనం ఏదైనా ఒక మిక్సీ కానీ ఏది కానీ మనం బ్రెడ్ టోస్టర్ కానీ ఏదైనా మనం ఏదైనా టెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి, ఇంకా కేబుల్ కూడా తీసేసి టెస్ట్ చేయాలి కదా. ఈ ఎగ్జాంపుల్ తో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సైకిల్ తొక్కాలి. చిన్నప్పుడు సైకిల్ ఇస్తే కింద పడిపోతాను, మీకు సైకిల్ ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది జీవితాంతో? సార్ మనకి తొక్కడం రాదు సార్. సైకిల్ రాదు సార్ కదా. సైకిల్ ఇవ్వాలి కానీ దాని జాగ్రత్తలు తీసుకోవాలి, వాడాలి. అందువల్ల ప్రతి దానికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది ఇంట్లో, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? గ్యాస్ తో సార్ వంట చేసుకోవచ్చు సార్. చేసుకోవాలి. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మన కిరోసిన్ స్టవ్స్ ఉండేది, ఇప్పుడు గ్యాస్ స్టవ్ తో త్వరగా చేసుకోవచ్చు కదా. మరి డిసడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్, దాని అది లీక్ అవుతే ఇంట్లో ఏమన్నా ఫైర్ అంటుంది అనుకో మొత్తం పేలిపోయింది, సిలిండర్ పేలిపోయింది కదా. చూసారు ఎంత ఉపయోగం ఉందో అంత దానివల్ల ప్రమాదం. మరి దాన్ని ఎలా అవాయిడ్ చేస్తారు? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఒక్క నిమిషం, ఇప్పుడు సర్వజ్ఞ చెప్పమ్మా. ఇప్పుడు దాన్ని రేపు గ్యాస్ లీక్ అయిందంటే మనకి దానివల్ల ఒక థ్రెట్ ఉంది కదా, దానివల్ల ఎలా దాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి. 1 minute సర్వజ్ఞ చెప్పండి. సర్వజ్ఞ కానీ సహస్ర కానీ గ్యాస్ ఆఫ్ చేయాలి సార్. గ్యాస్ ఆఫ్ చేయడం ఒకటి, ఇంకోటి ఇంకెవరైనా సార్ నేను చెప్పనా సార్? మహాన్విత చెప్పమ్మా. సార్ ఇప్పుడు మనిషికి ఏమైనా ఫైర్ అంటుకుంటే డ్రాప్, రోల్. దానికి ముందమ్మా, దానికి ముందు నేనేమంటాను అంటే కరెక్ట్, నువ్వు చెప్పింది రైట్, కానీ దానికి ముందు మనం ఏం చేయొచ్చు చెప్పు? మనం జాగ్రత్త గోడు పట్ట ఉంటుంది కదా సార్, దాన్ని నీళ్ళలో తడిపి దాని మీద వేయాలి సార్. రైట్ నాన్న. అలాగే ఇప్పుడు ఒక సేఫ్టీ డివైస్ అని వచ్చింది తెలుసా మీకు? గ్యాస్ సిలిండర్ కి ఒక సేఫ్టీ డివైస్ పెట్టచ్చు మనం. అవును సార్, కరెక్ట్. ఎక్కడైనా లీకేజ్ ఉన్న వెంటనే ఏమైపోతుంది? అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది తెలుసా? అది ఒక సేఫ్టీ డివైస్ పెట్టచ్చు మనం, సిలిండర్ పెట్టి ఫిక్స్ చేస్తే ఎక్కడైనా గ్యాస్ లీకేజ్ ఉంటే ఈ సేఫ్టీ డివైస్ ఏం చేస్తుందంటే మొత్తం అవుట్ ఫ్లోనే ఆపేస్తుంది కదా. సో ఇక్కడ ఏమర్థమైంది, మనకి ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి మనం రక్షించుకోవాలంటే సేఫ్టీ డివైస్ కూడా ఉంది. రైట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పాయింట్లంతా మీరు రాసుకోవాలి. సార్ ఇంటర్నెట్ కి దీనికి ఏంటి సంబంధం అంటే నెక్స్ట్ స్లైడ్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే ఆన్లైన్ తరగతుల వల్ల ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. రైట్. గతంలో పిల్లలకి ఫోన్లు కంప్యూటర్లు ఇచ్చేందుకు వెనుకాడిన తల్లిదండ్రులు ఇప్పుడు కాదనలేని పరిస్థితి కదా. ఇంతకుముందు మనకి అసలు ఫోన్ తో పని లేదు కదా, ఏదైనా మాట్లాడడానికి ఎప్పుడో ఒకసారి సెర్చ్ చేయడానికి తప్పితే ఫోన్ తో పని లేదు కదా. ఈ రోజు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఎందువల్ల మీ క్లాసులంతా ఆన్లైన్ అయిపోయింది కదా. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి.
ఇప్పుడు పేరెంట్స్ తప్పనిసరిగా మీకు ఇవ్వాలి, ఇంటర్నెట్ వాడుకోండి అని చెప్పాలి, మీరు వాడతారు, రైట్? కానీ మీరు ఏం వాడుతున్నారు? ఇప్పుడు ఇంటర్నెట్ లో మంచి ఉంది, చెడు ఉందిగా. అవును సార్. ఇప్పుడు ఒక మంచివాడు ఎలా ఉన్నాడు, దొంగ కూడా ఉన్నాడా? ఎప్పుడు గుర్తుపెట్టుకో, మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది కదా. దొంగలు కూడా ఉన్నారు. దొంగలు ఎక్కువ ఉన్నారా, మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? సార్ అందరూ సమానమే సార్, ఇద్దరు అందరూ సమానం. కానీ దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, దొంగలు. ఎందుకంటే మేము ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ మీద హ్యాకింగ్ అంటే ఎథికల్ హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ డెవలప్ అయినప్పుడు దాని లోపల ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని చూడడానికి ఎథికల్ హ్యాకింగ్ అంటారు. మేము తెలుసుకొని ఇన్ఫార్మ్ చేయం. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేస్తాం, ఫేస్బుక్ వాళ్ళకి మేము రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఈ అప్లికేషన్ ఈ ప్రాబ్లం ఉంది, మీరు రెక్టిఫై చేయండి అంటే వాళ్ళు కోడ్ మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ వర్షన్ రిలీజ్ చేస్తారు. లేదంటే ఏమవుతుంది, ఎవరైనా ఫేస్బుక్ యాక్సెస్ చేసి ఫేస్బుక్ మెంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు కదా. అది ఎథికల్ హ్యాకింగ్ అంటారు. నేను దానికి వస్తాను ఫస్ట్, రైట్? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్ ఎప్పుడైతే మీరు యూసేజ్ మొదలు పెట్టారో, ఇంటర్నెట్ వ్యాస్ట్ కదా, ఇది చిన్న విషయం కాదు కదా. ప్రపంచం మొత్తం, ప్రపంచం అంతా మీ ముందుకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పిల్లలుగా మీరు ఇప్పుడు చూడండి, ఒక జిమ్ కి తీసుకెళ్ళాను, పిల్లోడు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఒక ఎన్ని కేజీలు ఉండొచ్చు ఇది? పెద్ద ఎక్కువ బరువు ఉండదు సార్, లైక్ సార్ ఒక కేజీ అదే పిల్లల కోసం తయారు చేస్తుంది. అవును సార్. ఎంత ఉంటుంది? ఎన్ని, ఒక కేజీ ఉంటుందా? 2 kgs 1 to 2 kgs ఉంటుంది సార్ గ్యారంటీగా. 2 kgs ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, మరి ఇది సార్ ఇది చాలా బరువు 50 kgs అలా ఉంటుంది సార్. మరి మరి ఇంటర్నెట్ ఎంత ఉంది? మీరు ఇంత ఎత్తుతారా? ఇంటర్నెట్ ఎంత ఎత్తుతారా? లేదు సార్ కదా. మీరు ఎంత వాడుకోవాలి? మీకు ఎంత కావాలో అంత వాడుకోవాలి కదా. ఇంతే వాడగలం. మీకు జూమ్ లో కనెక్టివిటీ ఉంటే మీకు జూమ్ కనెక్టివిటీ ఉంటే జూమ్ వరకే వాడుకోవాలి కదా. లేదు ఇంటర్నెట్ లో అన్ని మనం కనబడిందంతా చూద్దామంటే ఏమవుతుంది? ఇలా ఉంటుంది సార్, పైన పిక్చర్ చూస్తున్నట్టు అలానే కదా. అదే ఇప్పుడు ఇది ఒక్క నిమిషం సాన్వి చెప్పు. సార్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎత్తగలరు, పెద్దవాళ్ళు కూడా బాగా ఎత్తుకోవాలనుకున్నంత కూడా ఎత్తలేరు. అర్థమైందా? వెరీ గుడ్. మరి దీని ద్వారా ఏమర్థమైంది? ఇంటర్నెట్ మొత్తం వాడాలంటే ఫస్ట్ ఒక ఏజ్ రావాలి. ఫస్ట్ మనకు వాట్ ఈస్ బెస్ట్, ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలుసుకుంటే మీరు ఇంటర్నెట్ ఎంత వాడవచ్చు. అవునా? ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు, అర్థమైందా? అంటే కొంచెం పెరిగారు అనుకోండి, వేరే విషయం. ఈ స్టేజ్ లో ఉన్నారు, ఇక్కడ ఇది వాడాలంటే కుదురుతుందా? అస్సలు కుదరదు సార్. అందువల్ల ఇంటర్నెట్ లో మీరు ఏం చేయకూడదు, ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. ఇంటర్నెట్ లో మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమవుతుంది? పిల్లోడైనా పడిపోతారు, ఎవరైనా పడిపోతారు. దానికి ఒక ఏజ్ వస్తుంది కదా, అప్పుడు మీరు అన్ని తెలుసుకుంటారు ఇంటర్నెట్ లో ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. దీనివల్ల మనకి ఏజ్ ఎంత ఏజ్ కి సంబంధించింది అంత ఏజ్ కి, ఆ ఏజ్ కి సంబంధించింది చూసుకోవాలి సార్. ఇంటర్నెట్ అనంతం, దానిలో మనకి ఎంత కావాలో అంతే వాడుకోవాలి. ఎందుకు? మనకి పేరెంట్స్ ఇచ్చారు కదా ఇంటర్నెట్ అని. ప్రతిసారి పేరెంట్స్ చూడలేరు కదా మీరు ఏం వాడుతున్నారు. పేరెంట్స్ ప్రతిసారి మీకు ఇంటర్నెట్ ఇచ్చారు కదా, మీరు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారా లేకుంటే వేరే వెబ్సైట్స్ చూస్తున్నారా కదా, అది పేరెంట్స్ చూడలేరుగా. మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏం గుర్తు రావాలి చెప్పు? పేరెంట్స్ మనల్ని ఇంటర్నెట్ వాడడానికి ఫ్రీగా ఇచ్చినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? మన రోల్ గుర్తు రావాలి. మన రోల్ ఏంటి? మంచి డాటర్ లేదా మంచి సన్ అవ్వడం సార్ కావాలి కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళాను ఇక్కడ, ఓకేనా? గూగుల్కి వెళ్ళాను, కనపడుతుందో? గూగుల్కి వెళ్ళి గూగుల్లో నేను భగవద్గీత అని కొట్టాను, ఎంటర్. భగవద్గీత ఇన్ఫర్మేషన్ వచ్చింది గూగుల్లో, రైట్? కరెక్టా? ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? లాస్ట్ లో ఏమొచ్చింది చెప్పు? ఇండియా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ యువర్ ఇంటర్నెట్ అడ్రస్, ఐపీ అడ్రస్ వచ్చిందా? నేను ఎక్కడున్నాను? విజయవాడలో ఉన్నారు సార్. విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉన్నారు సార్. కరెక్టా? నేను విజయవాడలో ఉన్నాను. ఇప్పుడు అందరూ వినండి ఒకసారి. నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి నేను జస్ట్ భగవద్గీత అని కొడితే కింద నా డీటెయిల్స్ వచ్చేసింది. నా ఐపీ అడ్రస్ అనేది
ఏ డిపార్ట్మెంట్, సైబర్ డిపార్ట్మెంట్ నా ఐపీ అడ్రస్ కొడితే మా ఇంటి అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఐపీ ఫ్రమ్ యువర్ ఇంటర్నెట్ అడ్రస్, నా ఇంటర్నెట్ అడ్రస్ కానీ టైప్ చేస్తే రైట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అన్వాంటెడ్ ఏదో ఒక క్రిమినల్ అని కొట్టాను అనుకో, క్రిమినల్ ఐడియాస్ అని కొట్టాను ఎగ్జాంపుల్, ఏమైంది? వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నాను ఆటోమేటిక్ ప్రతి ఇన్ఫర్మేషన్ ట్రాక్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఐపీ అడ్రస్ ట్రాక్ అయిపోతుంది. అవునా? సపోజ్ నేను పొరపాటుగా ఇటువంటివి టైప్ చేస్తున్నాను, ఏదైతే టైప్ చేయకూడదు అవి టైప్ చేస్తున్నాను, నా అడ్రస్ రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు? మన ఇంటికి ఫోన్ చేస్తారు, మా ఇంటికి ఫోన్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఫోన్ చేస్తారు సార్. మా నాన్నగారు ఫోన్ ఎత్తారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం అండి, మీ ఇంటి నుంచి ఇంత వాడుతున్నారు ఇంటర్నెట్లు అని అన్నారు అనుకోండి. అప్పుడు నా రోల్ నేను పాటించానా లేదా? లేదు సార్. ఇంట్లో ఉన్న ఇంటిని ఎక్కడ తీసుకెళ్లాను? రోడ్డు మీద తీసుకెళ్ళిపోయాను కదా, అవునా కదా? అవును సార్. మనం ఇంట్లో కూర్చొని కొట్టుకుంటాం, మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఎవరికి తెలియదు, నేను ఏం కొట్టినా ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ అయిపోతుంది. అందువల్ల మనం ఏం సెర్చ్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. గూగుల్ ఉంది కదా, నా ఇష్టం వచ్చింది కొడితే కాదు గూగుల్ అనేది, రైట్? ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తే అది క్లిక్ చేస్తే కాదు. ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు క్లిక్ చేసినా ఏమవుతుంది? వల్నరబుల్. ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ ఏంటంటే దొంగలు ఉన్నారు. ఈ దొంగలు ఏం చేస్తారంటే, సాఫ్ట్వేర్ దొంగలు ఏం చేస్తారు, లోపల కొందరు వల్నరబిలిటీ ఇంజెక్ట్ చేస్తారు లోపల కోడ్. సో మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇలా క్లిక్ చేస్తారనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఏం చూపిస్తున్నా అంటే, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పెట్టాను, ఇక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తోంది. ఇక్కడ పబ్జీ ఆడతారు కదా, గేమ్స్ ఆడతారు, పబ్జీ ఆడుతున్నాం. లేదా ఇంకేదో ఒక అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మీట్ ప్రీతి త్రూ చాట్ అని ఉంది, ఆ గర్ల్ ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకేదో ఉంటుంది, బాయ్ అని ఉంటుంది, గర్ల్ అని ఉంటుంది, చాట్ అని ఉంటుంది. మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పొరపాటున మీకు తెలియదు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ అయిపోతుంది. అవునా? దాంతో పాటు మీ సిస్టంలోకి కొంత కోడ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఏమరపాటుగా ఉండే చిన్నాళ్ళకి ఇది ఏంటంటే, అశ్లీలం, ఆన్లైన్ ఆటలు, స్నేహాల పేరుతో సామాజిక మాధ్యమాలు. చాలా మంది మనం చేస్తాం ఫేస్బుక్ లో, కానీ తెలియదు, ఎవరో తెలియదు కదా. ఫేస్బుక్ లో ఎవరు మీకు పంపించారు ఇన్ఫర్మేషన్, నా పేరు సోన్సో, నేను మీ ఫ్రెండ్ ఏదో చెప్పారు, వెంటనే మన ఫోన్ నెంబర్స్, మన డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తాం కదా. నేను ఎందుకు అంటున్నానంటే, మనం అనుకున్నంత ఈజీగా సమాజం లేదు. చాలా మంది కష్టపడి పనిచేద్దామంటే ఇంకొందరు ఏం చేస్తారంటే, ఎలాగైనా కష్టపడి పనిచేసే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని ట్రై చేస్తారు. అర్థమైందా? గేమ్ ఒకసారి ఆడతారు, పబ్జి గేమ్ ఒకసారి ఆడొచ్చు, బట్ అదే వ్యసనం అయిపోకూడదు. మీకు ఇక్కడ ఏమర్థమైంది? ఇంతకుముందు నేను వెబ్సైట్ చూపించాను, వెబ్సైట్ క్లిక్ చేసిన అంటే కింద మన ఐపీ అడ్రస్ ఏమైనా వచ్చింది. మీకు ఏమర్థమైంది దీని ద్వారా? చెప్పండి. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు సార్? మనం ఏం టైప్ చేసినా మన అడ్రస్ అవన్నీ పోలీసులకు అలా వెళ్తుంది సార్. దానివల్ల మనం ఏం చూస్తున్నామో వాళ్ళకి అన్ని తెలుస్తుంది సార్. మనము మనకి అవసరం లేని వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు సార్. వెరీ గుడ్ అమ్మా, అనిరుద్ధ్, నువ్వు సూపర్ అమ్మా. దానివల్ల మన పేరెంట్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. మన పేరెంట్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల ఏంటంటే అమ్మా, అందుకే నేను రోల్ తో మొదలు పెట్టాను. మీ రోల్ ఏంటి అనేది మీరు నిర్వర్తించాలి. ఓకేనా? మనకి ఇంటర్నెట్ ఇచ్చారు కదా, ఈ నాలెడ్జ్ ఉండాలి. ఇంతకుముందు మీకు ఈ నాలెడ్జ్ ఉందా? ఐపీ అడ్రస్ వస్తుంది అని తెలుసా మీకు? నాకు ఇదేం తెలియదు సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకసారి చూద్దాం. ఇది ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇది అందరికీ తెలిసిందే కదా, శ్రీరామచంద్రుడు రావణాసుని వధిస్తున్నాడు. రావణాసురుడు ఎవరు? రాక్షసుడు కదా. శ్రీరామచంద్రుడు మానవుడు, దేవుడు. ఓకే, ఫస్ట్ మానవుడు, మనిషి రాక్షసుడు కదా. వీళ్ళ మధ్య ఫైట్ జరిగింది. ఎందుకు జరిగింది ఫైట్? అప్పుడు రావణాసుడు ఏం చేశాడు? సీతమ్మను అపహరించాడు. ఫైట్ జరిగింది కదా. ఇది రామాయణం, శ్రీమద్ రామాయణం. బాగుంది. అప్పుడు శ్రీమద్ రామాయణం జరుగుతున్నప్పుడు ఎలా ఉండేదంటే, గుర్తుపెట్టుకోండి, రాక్షసులకు అటువంటి దుర్గుణాలు ఉండేవి, మనుషులకు లేవు. మనుషులు మంచోళ్ళు. అర్థమైందా? ఇంకొంచెం మారింది. ఇదేంటి? మహాభారతం. మహాభారతం కదా. మహాభారతంలో ఎవరి మధ్య? కౌరవులు, పాండవులు. పాండవుల మధ్య వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్. బ్రదర్స్ లోనే ఏమైంది? పాండవులు మంచి వాళ్ళు, కౌరవులు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు
వీళ్ళు బ్రదర్స్ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చేసింది? బ్రదర్స్ వరకు వచ్చేసింది మంచితనం చెడుతనం కదా, ఒక ఫ్యామిలీలో వచ్చేసింది మంచి చెడు. ఈ స్లైడ్ ఏంటి చెప్పండి? సార్ ఒక మనిషిలో మంచి అనేది ఉంటుంది, చెడు అనేది ఉంటుంది అని అర్థమవుతుంది సార్. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఇంతకు ముందు దూరంగా ఒక రావణాసురు అనేవాడు సపరేట్ గా ఉంటే, ఇప్పుడు మన బ్రదర్స్ లోనే పాండవుడు, అర్థమైందా? ఇక్కడ పాండవులకి కౌరవులకి మధ్య ప్రాబ్లం వస్తే ఇక్కడ ఒక మనిషిలోనే మంచి చెడు వచ్చేసింది. అవును సార్. చూసారా, యుగాలు మారే కొద్దీ ఏమైపోయింది? యుగాలు మారే కొద్దీ ఇవి జరుగుతూ ఉంది. ఒక మనిషి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారు మీకు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, అమ్మా నేను చెప్పింది వినండి అమ్మా, నా మాట వినండి అమ్మా, ఇంటర్నెట్ జాగ్రత్తగా వాడండి అమ్మా అని చెప్తున్నాను. వింటారా అందరూ? వింటాం సార్. అదే నాన్న వచ్చి చెప్తారు, ఏంటమ్మా ఇంటర్నెట్ కొంచెం జాగ్రత్తగా వాడచ్చమ్మా అని. ఏం చెప్తారు? నాకు తెలుసులే అంటారా? వింటారా? లేదు సార్. నాకు చెప్పాలి, నిజం చెప్పాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు, మీ ఫ్రెండ్ని పిలిపించి బాగా కూర్చోపెట్టి, బాగున్నావా, ఇంట్లో ఎట్లా ఉంది అన్ని మాట్లాడి పంపిస్తారు. ఇంట్లో అమ్మ కొంచెం పాలు తాగమ్మా ఒక గ్లాస్ అంటే, మరి తాగుతాలే అంటారా? అంటారా? లేదు సార్. సార్ కొన్నిసార్లు విన్నాం సార్, కొన్నిసార్లు వింటాం అంటే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, విన్నప్పుడు మీలో ఏముంది? సార్ విన్నప్పుడు మాలో మంచి ఉంది సార్, వినేటప్పుడు మాలో చెడుతనం ఉంది సార్ అని అనిపిస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇదే ఎగ్జాంపుల్. మనలోనే మంచి ఉంది ఏమా, మేమే మన ఎగ్జాంపుల్ సార్. మనలోనే మంచి ఉంది, మనలోనే చెడు ఉంది. మన వాడే ఇంటర్నెట్ బాగా వాడితే మనం మంచోళ్ళం, లేకపోతే చెడ్డోళ్ళం. రైట్? ఒప్పుకున్నారా? మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పు, మనం రామాయణం నుంచి, మహాభారతం నుంచి మన జీవితం ఇప్పుడు కలియుగం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇది క్లియర్ చేయాలి నాన్న. ఇప్పుడు నేను మీకు ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు చెప్పను. మామూలుగా ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక అమెజాన్ ఉంది వెబ్సైట్ కదా, లేదా ఇంకొక వెబ్సైట్ లో నేను రిజిస్టర్, అమెజాన్ వెబ్సైట్ తెలుసు కదా మీకు, ఎందుకు మనం ఆన్లైన్ లో ఏదైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు కదా, ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీని లోపల నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవుతాను, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ మనం ఏం చేస్తాం, పాస్వర్డ్ లో కూడా ఏం చేస్తాం, మనం కొంచెం స్ట్రెంత్ ఇవ్వాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, దానిలో ఏమంటారు, ఒక ఆల్ఫాబెటిక్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్ వాడమంటారు పాస్వర్డ్ కదా. నేను మామూలుగా పాస్వర్డ్ రమణ అని ఇచ్చాను, ఏమైంది సార్? ఇంకరెక్ట్ అని చూస్తుంది సార్, దాంట్లో ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అన్ని యూజ్ చేయాలి. అన్ని యూజ్ చేయాలన్న వెబ్సైట్ అయితే పర్వాలేదు, పోనీ అది కూడా రమణ @123 అని వాడాను. ఈజీగా తెలిసిపోతుందా? అవును సార్. తెలిసిపోతుందా? సో ఎవరైనా ఆ క్రెడెన్షియల్ వాడి లోపలికి వెళ్ళిపోతే, నా అకౌంట్ లోకి ఎంటర్ అయితే, వాళ్ళ మిగతా డీటెయిల్స్ కూడా నా నుంచి తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడ వాడుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ కాదు ఇంకేదైనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏది వాడుతున్నా, మీరు ఆన్లైన్ లో ఏదైనా పర్చేజ్ చేస్తారు. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తాం, మీరు ఆన్లైన్ లో మీరే పర్చేజ్ చేస్తుంటారు. కొన్నిసార్లు చెప్తున్నాను ఎగ్జాంపుల్, మీరు పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ చేసుకున్నారు, అప్పుడు మీరు ఇచ్చే పాస్వర్డ్ అన్ని కూడా ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే హ్యాకర్ అనే వాళ్ళు లోపలికి ఎంటర్ ఇచ్చి మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇది అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది చెప్పండి? $1,00,000 మీరు ఒక ప్రైజ్ విన్ అయ్యారు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ మనీ రావడానికి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు సార్. మనం క్లిక్ చేద్దాం అవుతా? క్లిక్ చేస్తాం సార్. మన అకౌంట్ హ్యాక్ చేస్తారు వాళ్ళు, మన అకౌంట్ లో డబ్బులు అనేది తీసుకుంటారు సార్. ఇప్పుడు మనం క్లిక్ చేసామంటే మన పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అన్ని అడుగుతారు సార్, అప్పుడు హ్యాకింగ్ జరుగుతుంది సార్. సో ఇప్పుడు కొన్ని, అందుకే చెప్తున్నా, రైట్ సైడ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది. ఎందుకు ఇస్తారు? ఎవరైనా ఫ్రీగా 10 లక్షలు ఎందుకు ఇస్తారు మనకి? $10,00,000 లాక్కోవడానికి అలా అడ్వర్టైజ్మెంట్ పెడతారు సార్. మీకు ఒక మెసేజ్ వస్తుంది, మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది, ఏంటంటే మీకు 10,000 వచ్చింది, మీ పలానా డీటెయిల్స్ పంపించండి. మనం పంపించంగా, ఎందుకంటే ఎవరు ఫ్రీగా ఇవ్వరుగా డబ్బులు.
అవును సార్. రైట్. సో ఇక్కడ చూడండి మా, ఇది చూడండి, దీన్ని ఏమంటున్నాం మనం, మాల్వేర్ యాక్చువల్లీ. సో మాల్ వెర్టిసింగ్ అన్నాం, మాల్ వెర్టిసింగ్ అన్నాం. ఇది ఏం జరుగుతుంది తెలిసిన, ఇటువంటి మనం క్లిక్ చేసినప్పుడు మన కంప్యూటర్ లో వైరస్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఇటువంటి క్లిక్ చేసినప్పుడు వైరస్ అనేది మన కంప్యూటర్ లోకి ఎంటర్ అయిపోతుంది. వైరస్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్. ఎప్పుడైతే వైరస్ ఎంటర్ అయిందో ఏమవుతుంది చెప్పండి, నా కంప్యూటర్ లో వైరస్ వచ్చింది, ఏమవుతుంది, ఆ వైరస్ పంపించిన వాళ్ళు, ఆ వైరస్ పంపించిన వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఆ వైరస్ పంపించిన వాళ్ళకి రిమోట్ లో కూర్చొని మీ కంప్యూటర్ ఆపరేట్ చేస్తారు. మీకు తెలుసా ఆ విషయం, రిమోట్ డెస్క్టాప్ అని తెలుసా మీకు, ఎవరికైనా తెలుసా రిమోట్ డెస్క్టాప్ అంటే? రిమోట్ డెస్క్టాప్ అంటే నా ల్యాప్టాప్ విజయవాడలో నేను పెట్టుకున్నాను కదా, ఓకే, మా ఫ్రెండ్ ఈశ్వరన్ బెంగళూరు నుంచి ఈ ల్యాప్టాప్ ను వాడచ్చు, ఇప్పుడు నేను యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంటారు జూమ్ లో కూడా ఏంటి, మీ కంప్యూటర్ ని మీ టీచర్ కంట్రోల్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు సార్. సో ఈ మాల్వేర్ ఎంటర్ అయితే జరగబోయేది ఏంటంటే, మాల్వేర్ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే రిమోట్ యాక్సెస్ వచ్చేస్తుంది. రిమోట్ యాక్సెస్ వస్తే వాళ్ళు మీ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆటోమేటిక్ గా మీ సిస్టమ్కి వెళ్ళిపోయి, ఇక్కడ నేను ఒక సి డ్రైవ్ కో ఎక్కడ వెళ్ళిపోయి, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ అని పెట్టుకుంటే ఈ ఫోటోస్కి వెళ్ళిపోయి నేను పిక్చర్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి లాగేసుకోవచ్చు. సో మనం ఏం అర్థం చేసుకున్నాం ఇక్కడ, మనం గూగుల్లో ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా ట్రాక్ అయిపోతున్నాయి. అలాగే మనం ఏదైనా క్లిక్ చేస్తే దీని ద్వారా వైరస్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఎంటర్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకోవచ్చు, రైట్. అలాగే ఇది ఒకటి చూడండి, సైబర్ స్టాకింగ్ అంటాం. ఆన్లైన్లో మారు పేరుతో స్నేహం చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు, మనల్ని మన ఇన్ఫర్మేషన్స్ అంతా తీసుకుంటారు, గ్యాదర్ చేస్తారు, అవునా? అందుకే మీరు చాట్ చేసేటప్పుడు కానీ ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలి, ఫేస్బుక్లో చాట్ కానీ ఇంకేది కానీ. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా మన ఫోటోలు కానీ తర్వాత మన డీటెయిల్స్ ఎవరికైనా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరు వచ్చి అడుగుతున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫేస్బుక్లో ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, ఫేస్బుక్లో ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, నా ఫోటో ఉంటుంది, అరే మా సారే అని యాక్సెప్ట్ చేస్తారా? అవునా? ఫోటో ఎవరైనా పెట్టుకోవచ్చా లేదా చెప్పు, నా ఫోటో ఎవరైనా పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవచ్చు సార్, కానీ మనం ముందు ఎంక్వైరీ చేయాలి సార్ అది ఎవరు అని. అందువల్ల ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు నాకు ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉంటే గొప్ప విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. అందరిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ వస్తారంటే ఉపయోగం లేదు, రైట్. ఆ ఫ్రెండ్ లో ఎవరైనా మీ సిస్టమ్స్ లోకి ఎంటర్ అయ్యాడంటే మాత్రం అది డేంజరస్. ఈ విషయం గుర్తుపెట్టు. ఇక్కడంతా కూడా భయపడేది ఏమి లేదు, ఇంటర్నెట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ నాలెడ్జ్. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ ఇంకేదైనా వాడుతున్నప్పుడు నా ఫోటోను మీకు తెలిసిన వాళ్ళ ఫోటో పెట్టుకొని ఎవరైనా మీ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు, రైట్. అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా ఏంటి, దాని ద్వారా టీచింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా ఏమవుతుంది, ఆన్లైన్ లో టీచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే, పొరపాటుగా మీకు తెలియకుండా ఇంటర్నెట్ లో ఏదో ఒక వెబ్సైట్ క్లిక్ చేశారు, మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎగ్జాంపుల్, రైట్. ప్రతిదీ మీరు మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ గా ఒక పాయింట్ చెప్పేది అంటే, మీకు సపోజ్ మీరు ఒక వెబ్సైట్ క్లిక్ చేసినా లేదా ఇంకేదైనా మీరు ఇంటర్నెట్ మీరు వాడుతున్నప్పుడు మీకు ఒక చాట్ రూపంలో వచ్చేస్తుంది, ఆటోమేటిక్ ఒక చాట్ ఓపెన్ అయిపోతుంది, హలో హౌ ఆర్ యూ స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? కొన్ని సైట్స్ ఓపెన్ అయిపోతుంది మీకు హలో. మీరు దేనికి రెస్పాండ్ కాకండి, మీకు ఏదైనా కావాలంటే పేరెంట్స్ తో డిస్కస్ చేయండి. ఇదేంటి అర్థమైంది, ప్రతిదీ తెలుసుకోండి. ఇప్పుడు మీకు తెలియనివన్నీ పేరెంట్స్ తో డిస్కస్ చేసి తెలుసుకోండి ఫస్ట్. ఇదేంటి, ఇది మా ఏజ్ కాదా కదా, మనం చెప్పాం మన ఏజ్ కాకుండా నేను ఒక 50 కేజీలు మోసేస్తానంటే మనం పడిపోతాం కదా ఫస్ట్, రైట్. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దృశ్యం సినిమా చూసారుగా అందరూ? లేదు సార్, 10 times చూసాను సార్. 10 times చూసావు, ఓకే. ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల 2 ఫ్యామిలీస్ ఎంత నాశనం అయిపోయినాయి అన్నదానికి ఈ సినిమా ఉదాహరణ. అర్థమైందా? ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల, ఒక చేతిలో కెమెరా ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తే ఏమవుతుంది అన్నదానికి ఈ సినిమా ఒక ఉదాహరణ, దృశ్యం అనే సినిమా, రైట్. సో ఇక్కడ మీరు తెలుసుకోవస్తుందంటే, దృశ్యం అనే సినిమా వచ్చిందంటే ఏంటి చెప్పు, ఆ కథ రాసిన వాళ్ళకి ఒక నిజ జీవితంలో జరిగితేనే కదా రాస్తారు. ఈరోజు సినిమాలో వచ్చేవన్నీ కూడా ట్రూ స్టోరీస్, కరెక్ట్ మా, వెరీ గుడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను చూపించాను మీకు, విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఐపీ అడ్రస్ నుంచి ట్రాక్ అవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, రైట్. ఇప్పుడు ఈ రెండు చూడండి మా ఒకసారి,
HTTPకి HTTPSకి డిఫరెన్స్ ఏంటి? మీకు HTTP అంటే తెలుసా? వెబ్సైట్ కొట్టినప్పుడు HTTP అని చూస్తారా? అవును సార్. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ కూడా చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు.com కొడతాను చూడు. ఈనాడు అని కొట్టిన వెంటనే ఇక్కడ ఈనాడు ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూసారా? ఇది క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఒక సర్టిఫికేట్ లాగా కనబడుతుంది చూసారా? ఈవెన్ గూగుల్, ఇప్పుడు గూగుల్ కొట్టాను, google.com. ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పు? దీన్ని SSL అంటాం, సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అంటారు. సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అంటే ఇది సెక్యూర్డ్. ఇటువంటి వెబ్సైట్ లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు మోస్ట్లీ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ టైప్ చేస్తాను చూడండి. ఇంకో వెబ్సైట్ క్లిక్ చేస్తే ఎప్పుడైనా మీకు ఇది గమనించారా? ఇక్కడ నాట్ సెక్యూర్ అని ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను గమనించాను సార్. చాలా సార్లు చూసాం సార్. ఆ సైట్స్ కి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సైట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి సెక్యూర్డ్ సైట్స్. ఈ సెక్యూర్డ్ సైట్ లో మీరు ఏమైనా టైప్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మామూలుగా ఏమవుతుంది? ఇప్పుడు మీ సిస్టమ్ లో నుంచి గూగుల్కి వెళ్తా ఉంది అనుకుందాం. ఈ మధ్యలోనే హ్యాకర్స్ వస్తారు. హ్యాకింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? మీకు ఒక వెబ్సైట్ కి మధ్య జరుగుతుంది హ్యాకింగ్, రైట్? అందువల్ల మనం HTTPS అనేది ఎలా వెళ్తుందంటే మొత్తం ఇదంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. మీరు కొట్టే టైప్ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది కంప్లీట్ గా. మీకు ఐడియా ఉంది? ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్ట్. ఎన్క్రిప్ట్ అంటే ఏంటి? మీరు పాస్వర్డ్ కొడతారు, ఒకసారి మీకు స్టార్స్ లాగా వస్తుంది చూసారా? పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు కూడా మీరు కొట్టిన పాస్వర్డ్ కాకుండా స్టార్స్ లాగా రావడము. అందువల్ల మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ రెండు వెబ్సైట్స్ ఒకసారి చూడండి. ఎప్పుడు వీలైనంత వరకు నాట్ సెక్యూర్ వెబ్సైట్స్కి వెళ్ళకండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇది వన్నబుడ్ అని ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో ఏదో ఒక టాపిక్ చూడాలి, మీరు ఏదో సబ్జెక్ట్ చదువుతున్నారు, సబ్జెక్ట్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు, అవునా? ఇప్పుడు నేను ఇంటర్నెట్ లో ఇక్కడ సబ్జెక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నాను, ఏదో స్ప్రింగ్ అని నేను టైప్ చేస్తాను, స్ప్రింగ్ సెక్యూరిటీ ఏదో కొట్టాను నేను. ఇక్కడ నాకు చాలా వెబ్సైట్స్ వస్తాయి ఇట్లా కదా. వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మీ సబ్జెక్ట్ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఏ వెబ్సైట్స్ జెన్యూన్ గా ఉన్నాయని మీరు చూడాలి. ఏదంటే అది ఓకే, వీడు స్ప్రింగ్ సెక్యూరిటీ అంటే ఇంతమంది ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడికి వెళ్ళిపోయి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయకూడదు మీరు వెంటనే. ఒక్క నిమిషం, మీ సబ్జెక్ట్ 1 minute మీ సబ్జెక్ట్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సెర్చ్ చేసినప్పుడు కూడా ఏ వెబ్సైట్ సెర్చ్ చేస్తున్నారు? ఏదో అన్నోన్ ఆ వెబ్సైట్ పేరు చదివితేనే మీకు అర్థం కావట్లేదు ఎవడో అది వెబ్సైట్, అర్థమైందా? వాటిని క్లిక్ చేయకండి. అలాగే ఇది ఫస్ట్ చూడండి, HTTPకి HTTPS కి ఇది HTTP, ఇది నాట్ సెక్యూర్, దెర్ ఇస్ నో సర్టిఫికేట్, ఇక్కడ సెక్యూర్. ఈ డిఫరెన్సెస్ మీరు గమనించాలి ఫస్ట్, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేనేం మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండు చదవండి చూద్దాం ఎవరైనా. ఫస్ట్ ఇదేంటి? bwest.com, microsoft.com, కానీ కిందది మైక్రోసాఫ్ట్ కాదు, తెలుసా మీకు? RNI అని ఉంది సార్ అక్కడ. నేను అదే మీకు ఈమెయిల్ అడ్రస్ ఉందా? ఉంది సార్. మెయిల్స్ వస్తాయా? గూగుల్ ఫార్మ్స్ అలాంటివన్నీ. ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్ అని ఇలా మెయిల్ వస్తే కొడతారా? కొట్టాం సార్. సెలెక్ట్ చేస్తారా? ఇక్కడ పైన కూడా west.com vvest.com ఇలా చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని వెబ్సైట్స్ మీరు ఏం చేసుకుంటే ఇది మైక్రోసాఫ్ట్ అనుకుంటారు, మీద మైక్రోసాఫ్ట్ కాదు, ఇది వల్నబుల్. ఇటువంటి మనం గమనించాలి కంప్లీట్ గా. ఒక వర్డ్ ఏంటి, ఎలా ఫామ్ అయింది, అర్థమైంది? మీకు వచ్చే మెయిల్స్, అందుకే కొన్ని మెయిల్స్ స్పామ్ కి వెళ్ళిపోతాయి కదా, అవునా? సో మీరు దీని ఏమంటారు? దీని ఏమంటున్నాం మనం? ఇక్కడ ఏం రాశాను నేను? ఫిషింగ్ అని రాశారు సార్. ఫిషింగ్ అని రాశాను. ఫిషింగ్ అంటే ఏంటి? ఈమెయిల్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ లాగేయడం. ఇంతకుముందు మనం ఏం చూసాం? ఇంటర్నెట్ లో మీరు టైప్ చేయడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారు, లేదు ఫేస్బుక్ లో ఎవరికో రిక్వెస్ట్ ఇవ్వడం వల్ల, యాక్సెప్ట్ చేయడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారు, అవునా? సో ఇది కొంత అవేర్నెస్ లో ఉండాలి, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకే చెప్పారు, ఇప్పుడు microsoft.com అన్నారు కానీ ఇది మైక్రోసాఫ్ట్ కాదు, అవునా? రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తున్నానంటే, మామూలుగా మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు, మీరు కంప్యూటర్ వాడేటప్పుడు ఫ్రీగా హాల్లో కూర్చోండి లేదా డోర్ ఓపెన్ చేయండి. మీరు ఏదో రూమ్ లోపలికి ఎక్కడో వెళ్ళి ఇంటర్నెట్ వాడాల్సిన అవసరం లేదు.
మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా షేర్ చేయకండి. వీడియో చాటింగ్ అసలు చేయకండి. అర్థమైందా? వీడియో చాటింగ్ అసలు చేయకండి. ఓకేనా? తర్వాత దీని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈ పాయింట్ చూడండి. ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం ఎథికల్ హ్యాకింగ్, అనెథికల్ హ్యాకింగ్ అన్నాం. ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? లీగల్ గా హ్యాక్ చేయడం. ఎథికల్ హ్యాకింగ్ అంటే నిజంగా వీళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు. లీగల్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఎథికల్ హ్యాకింగ్ అంటే నేను ఎలా చేస్తానంటే, ఒక ఫేస్బుక్ ఉంది, లేదా జీమెయిల్ ఉంది, లేదా ట్విట్టర్ ఉంది, అవునా? వీటిలో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము ఐడెంటిఫై చేసి ఎవరికి చెప్తాము. ఇప్పుడు ఫేస్బుక్ లో ప్రాబ్లం ఉంటే ఎథికల్ హ్యాకర్ ఎవరికి చెప్తాడు? ఫేస్బుక్ వాళ్ళకి చెప్తాడు. బట్ అనెథికల్ హ్యాకర్ ఏం చేస్తాడు? చెప్పడు. ఏం చేస్తాడు? ఫేస్బుక్ లో అంతా చేస్తాడు. అందుకే మేము ఇక్కడ వైట్ హ్యాట్ అంటాం, ఇక్కడ బ్లాక్ హ్యాట్. అందుకే రాత్రులు పూట గుర్తుపెట్టుకోండి, రాత్రులు త్వరగా పడుకోవాలి. 9 గంటలకు పడుకోవాలి, ఉదయం 3-4 గంటలకు లేవండి. ఎందుకంటే 10 పైన నుంచి ఆలోచనలు బాగుండవు, 10 పైన నుంచి నెగిటివిటీ ఉంటుంది. యాక్చువల్గా పాజిటివిటీ ఎప్పుడు ఎండ్ అయిపోతుందంటే 10 లోపల ఎండ్ అయిపోతుంది. బాగా చీకటి పడిన తర్వాత పాజిటివిటీ ఉండదు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4 o'clock నుంచి బాగుంటుంది. రైట్? వైట్ హ్యాట్, ఎథికల్ హ్యాకరు, అనెథికల్ హ్యాకర్. ఇప్పుడు చూడమ్మా, ఇది ఒక చిన్న విషయం చూడండి. దీన్ని మేము క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటాం. ఇదంతా మా టర్మినాలజీ, నేను ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటాం. ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఒక వెబ్సైట్ లో చూడమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక వెబ్సైట్ లో వల్నరబిలిటీ ఉంటే, వల్నరబిలిటీ అంటే ఏంటి? ఆ వెబ్సైట్ డెవలప్ చేసిన వాళ్ళు కోడ్ సరిగ్గా రాయలే, వీక్ కోడ్. అర్థమైందా? ఇంటికి తాళం వేసాము, ఏదో నామకే వాస్తే తాళం వేస్తే ఎవరైనా బదులు కూడా లోపల వస్తాడు. మనం ఏ తాళాలు వేస్తాం ఇంటికి? ఏ లాక్ వేస్తాం? మంచి మంచి కంపెనీ గాడ్రేజ్, అంటే నాకు తెలిసిన మేము వాడేది గాడ్రేజ్, బట్ మంచి కంపెనీ లాక్ పెడతాం కదా. ఏదో అడవులు ఏదో ఒక లాక్ తీసుకుని వేసేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ వీక్ పాయింట్ టు యువర్ హౌస్. అవునా? అలాగే ఒక వెబ్సైట్ కి వల్నరబిలిటీ అంటే ఏంటంటే, దీనిలో కోడ్ సరిగ్గా లేకపోతే హ్యాకర్ ఏం చేస్తాడు చూడు, ఇతను హ్యాకర్. ఈ హ్యాకర్ ఏం చేస్తా అంటే దాని లోపలికి వెళ్ళి కొంత యాడ్ చేస్తాడు. మనలోంటి వాళ్ళు ఏం చేస్తాం? వెబ్సైట్ విజిటర్స్, మనం మామూలుగా వెళ్ళి ఆ వెబ్సైట్ లో వెళ్ళినప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళిపోతాం. రైట్? ఇదంతా ఏంటంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని. తర్వాత ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకొక విషయం చూస్తే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ మాకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ OWASP అంటాం. ఇక్కడ OWASP అని కొడితే మీరు చూడండి, ఇక్కడ OWASP 10. OWASP అంటే ఏంటంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇక్కడ టాప్ 10 వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్స్ మొత్తం మీరు చదవచ్చు. ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ. ఇది కొంచెం హయ్యర్ లెవెల్. అర్థమైందా మీకు? OWASP వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన? ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడైతే వెబ్సైట్స్ లో వల్నరబిలిటీస్ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు కంప్లీట్ గా. దానిలో ఇప్పుడు నేను చెప్పింది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఇవన్నీ దీని నుంచి వస్తాయి మొత్తం కంప్లీట్ గా. దీని 10 టాప్ వల్నరబిలిటీస్ లో మనకి వస్తుంటాయి కంప్లీట్. ఇప్పుడు ఇక్కడ వస్తే చూడండి, ఇక్కడ మనం చూస్తే ఏముంది? క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ చూస్తున్నారు. ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఇవన్నీ టెక్నికల్. అందుకే నేనేం చెప్పాను, నేను మిమ్మల్ని ఎవరిని భయపెట్టట్లేదు. ఇంటర్నెట్ వాడాలి, కానీ వాడేటప్పుడు ఏం తెలియాలి? దాని మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మీకు HTTPకి HTTPSకి డిఫరెన్స్ చెప్పాను. అలాగే మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ IP అడ్రస్ వెళ్తూ ఉందని చెప్పాను. డౌట్ ఉంది చెప్పమ్మా. సార్, మరి మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా పాస్వర్డ్ క్లిక్ చేసాం అనుకోండి, జీమెయిల్ పాస్వర్డ్ కానీ సైన్ ఇన్ చేయడానికి, సేవ్ యువర్ పాస్వర్డ్ అదేంటి సార్? అది వస్తుంటుంది. సేవ్ యువర్ పాస్వర్డ్ అంటే ఏంటంటే, మీ సిస్టమ్ లో బ్రౌజర్ లో సేవ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, వేరే వాళ్ళు ఎవరైనా మీ ల్యాప్టాప్ వాడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళని పాస్వర్డ్ అడగకుండా ఎంటర్ అయిపోతుంది. అది ఎప్పుడంటే మీ ల్యాప్టాప్ పోయింది అనుకుందాం, అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సార్, నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటంటే కుకీస్ అంటే ఏంటి సార్? ది సైట్ ఇన్ఫర్మేషన్ కంటైన్స్ కుకీస్ అంటే ఏంటంటే స్మాల్ పీస్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ యూజర్స్ కంప్యూటర్. అంటే మనం ఒక వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు
ఆ వెబ్సైట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ అవి బ్రౌజర్లో ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఇప్పుడు మామూలుగా మనకి HTTP అనేది స్టేట్లెస్ ప్రోటోకాల్. అంటే స్టేట్లెస్ అంటే ఇప్పుడు మన ఒక యూజర్ 10 రిక్వెస్ట్ కంప్యూటర్ పంపిస్తే ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ సెకండ్ రిక్వెస్ట్కి అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు మన షాపింగ్ కార్ట్ అప్లికేషన్ కానీ ఏదైనా మన స్టేట్ఫుల్ ఆపరేషన్ చేయాలి అంటే మన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్కి మళ్ళీ తెలియాలి అంటే ఈ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే యూజర్ బ్రౌజర్లోని కుకీస్ రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. సో దీనివల్ల మన ఆపరేషన్ మన యూజర్ ఇంటరాక్షన్ అంతా కూడా స్టేట్ఫుల్ అయిపోతుంది. అంటే ప్రీవియస్గా మనం ఏదైనా ఎంటర్ చేసిన ఫీల్డ్స్ అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మన నేమ్, అడ్రస్ లేదా పాస్వర్డ్, పేమెంట్, కొన్ని డీటెయిల్స్. సో దాట్ ప్రతిసారి మనం దాన్ని టైప్ చేసిన అవసరం లేదు. ఈ కుకీస్ మన యూజర్ బ్రౌజర్లో ఉంటుంది, మనం ఎప్పుడైనా కూడా దాన్ని క్లియర్ చేయొచ్చు. కానీ మెయిన్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వెబ్సైట్కి మనం కుకీస్ని ఎనేబుల్ చేయకూడదు ఆప్షన్. ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు అది HTTPయా HTTPS. HTTPS అంటే సెక్యూర్డ్ సర్క్యూట్ లేయర్. సో వీటిని తెలుసుకొని అప్పుడు మనం కుకీస్ని వాడుకోవాలి. ఏ కోడ్ అయితే మన కంప్యూటర్కి వస్తూ ఉందో దాన్ని మనం ఏమంటామంటే వైరస్ అంటాం. అంటే అన్వాంటెడ్ వెబ్సైట్స్ మనం క్లిక్ చేయడం వల్ల దాని ద్వారా వైరస్ మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. అందుకే మన సిస్టమ్స్లో ఫస్ట్ మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది మనల్ని అలర్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే అటువంటి వెబ్సైట్స్ని ప్లస్ అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం క్లిక్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ వైరస్ మన సిస్టంలోకి వస్తే అప్పుడు మన సిస్టంలో ఉన్న చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హ్యాకర్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా హ్యాకర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన బ్యాంకులో ఉన్న అమౌంట్ తీసేసుకోవచ్చు, లేదా అమ్మాయిలు అబ్బాయిలు అయినప్పుడు వాడిని తీసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే మన స్మార్ట్ ఫోన్లో మనం ఎప్పుడైతే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఆ యాప్ ఎంత జెన్యూన్ అని చూడాలి. అలా కాకుండా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాప్ కొన్ని పర్మిషన్స్ తీసుకుంటుంది మన మొబైల్లో నుంచి, స్మార్ట్ ఫోన్ నుంచి. అంటే మన కాంటాక్ట్స్కి యాక్సెస్ చేయడము, మన ఫొటోస్ యాక్సెస్ చేయడము. ఒకవేళ అది వల్నరబుల్ యాప్ అయితే మాత్రం మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏదంటే అది యాప్ని మాత్రం మనం ఎప్పుడూ ఇన్స్టాల్ చేయకూడదు. HTTPకి HTTPSకి డిఫరెన్స్ కదా. HTTP అనేది ఏంటి అంటే సెక్యూర్డ్ ప్రోటోకాల్ కాదు. HTTPS అంటే SSL. HTTPS సెక్యూర్డ్ ప్రోటోకాల్. HTTPS ఉన్న వెబ్సైట్స్ మీరు యాక్సెస్ చేయాలి. HTTPS వెబ్సైట్స్లో ఏమవుతుందంటే మనం పంపించే ఇన్ఫర్మేషన్ అంతా ఎన్క్రిప్ట్ అవుతుంది. అలాగే మన కనెక్షన్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి మధ్యలో హ్యాకర్ వచ్చినా కూడా మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల మీరు అబ్జర్వ్ చేయాలి ఏ వెబ్సైట్స్ HTTP ఏది HTTPS అని చూసి మీరు HTTPS వెబ్సైట్స్నే మ్యాక్సిమం యాక్సెస్ చేయాలి. నేను లాస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే నేను ఇన్ని మన డీటెయిల్స్ చెప్పుకున్నాం, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిందంతా 1% వల్నరబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇంతవరకు 1% మాట్లాడింది. ఇది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చాలా ఉంటాయి లిస్టింగ్. అందువల్ల మీరు ఇంటర్నెట్ వాడండి, మీకు ఏది కావాలో దాన్ని వాడండి, ఎంతవరకు కావాలో అంతవరకు వాడండి, నాలెడ్జ్ కొంచెం తెలుసుకొని వాడండి. కావాలంటే పేరెంట్స్తో డిస్కస్ చేసి మీరు వాడితే అప్పుడు మీకు ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. ఓవర్ టు ఈశ్వరన్. ఈశ్వరన్ సార్. Yes, sir. So, just coming back to what Ravana Garu said, I think, hope you am I audible? Yes, audible, Ishwan. You're Okay. Okay. Good evening, Jai Shri Ram, Jai Shri Krishna to all of you. So, basically, what Ramana sir said now is, one is you should be very careful in dealing with internet. Now the time has come where you should know what is good, what is bad. As he said first, that good and bad are among ourselves. So in me I have good feelings, I have bad feelings also sometimes, because I am a human being. I am born as a human. So so I should be careful how much over meditation, how much over concentration I do. That will increase my goodness. So similar way, even in internet, you have, as he said, you can find a lot of things, stuff that are unwanted. And now that your usage of internet is so much,
you need to be little careful, extra careful. First of all, you should keep your parents informed, you should keep your siblings informed, your elder brother, elders. So don't close the door while, you know, seeing any internet stuff and all. You see YouTube, you see some musics, you see some movies also, but ensure that it's a secured connection. When he says secured connection, as he said, there is HTTPS. Again, HTTPS, as you know, Vikshita again asked, you know, she's not sure. So very clearly he showed, right? Ramana sir said that there is a lock there. If you see, it's a lock secured. HTTPS is secured. HTTP is not secured. So unless you are not sure of a website, which you're not sure, you have not gone before, and it is not a popular website, and it still says HTTP only, and it very clearly says next to HTTP, it says not secure. Next to that website address, it will be saying not secure, or it will be secured. So go to sites where you know and where you are assured that you know it is a genuine site. That, of course, when it is HTTPS, you are 100% secured. So you can aramse go to that site and you can browse through whatever information you want. But again, don't click on something which is not required. As he pointed out, be very, very careful, because internet is something which is open. You are open, you are giving your information, you are open to the internet. Along with you, there are crores of people who are accessing at the same time. It's an open connection. So you try to be as secured as possible. Don't post anything in your, you know, in your medias, in your, you know, in Facebooks, in WhatsApp, or you know, in your Instagram positions. Not even now, even when you grow up, be very careful what kind of information you are sharing, what kind of pictures you're sharing, what kind of videos you're sharing. Be very, very careful. Kind of also on the friend circle, be very clear. See, I have only one friend, my great guru, my Ramana. So one friend is like 1,000 friends for me. So he's, because of him today I started Bhagavad Gita also. I have learned, you know, 2-3 slokas. He's given me some homework, so which I am doing. So these kind of people, you know, the one friend is like, as I said, thousands of, you know, friends. So one friend is enough. So, and you can judge. You are now, you know, look, I think with the kind of interaction that we have had with you people, all you children, I know you're very sensible. You know what is good, what is not good for you. So be very careful while handling things, while dealing things. Social media is very, you know, is an open thing. So you should be very careful while dealing with those things. One more thing about cookies. Finally, that was cookies again. If it is a secured website, you can enable cookies, because cookies will ask you, you know, to that will enhance the usage of the site. That website, some of the sites will ask you to accept cookies. As Vikshita again asked, should we accept cookies? If it is a secured site, you accept cookies. Cookies, you have options to delete also. So in your browser, you can delete. Those are information that are stored in the browser, which can be accessed by that particular you know, site which you go through again, once again. So you can delete it, you know, after using that website. Periodically you keep deleting the cookies, so that should you know, keep you safe. So overall, be very careful while dealing with you know, internet. And internet is for knowledge sharing, for learning, and also for entertainment. But as I said, there is a caution. So be very careful, attentive. Don't you know, give out your passwords at every stage. Be very careful, especially tomorrow when you do some banking transactions also. Be very, very extra careful. Keep your parents with you. Any shopping, online shopping and all. Nowadays, I think children are also doing online shopping. So when you do online shopping, be extra careful. Ensure that somebody is there. Tell your parents that you're going to do this. And go ahead and do it. Okay, all the best, and thank you, Ramana sir. So thank you so much, Ishan. Thank you so much, Ishan. So ఫైనల్ గా ఇక్కడ ఏంటి, మా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, తల్లిదండ్రుల కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కూడా పేరెంట్స్ తో కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి కొంత నాలెడ్జ్ సంపాదించి మీరు ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఏదైనా జరిగినా కూడా పేరెంట్స్ తో మనం ఓపెన్ గా డిస్కస్ చేసి మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. అర్థమైందా? అందువల్ల దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ బట్ పేరెంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియాలి. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ క్లిక్ చేసినా లేకుంటే ఒక పని చేస్తున్నప్పుడు అది కరెక్టా కాదా అని మీకు తెలియాలి. ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మీకు తెలియాలి.
ఇప్పుడు మీ జనరేషన్ లో చాలా మీకు ఎక్కువ నాలెడ్జ్ పోయి మీరు ఇప్పుడు మేము థర్డ్ జనరేషన్, మేము ఫర్ ఎగ్జాంపుల్ నాది 2G 1G అనుకుంటే మీది 5G 6G లో ఉన్నారు. మీరు చాలా అప్గ్రేడ్ లో ఉంటారు కంప్లీట్ గా. అందువల్ల మీరు ఇలా ముందుకెళ్ళాలి. క్లైమాక్స్ మళ్ళీ మనం ఈ సెషన్ మనం ఎండ్ చేసేటప్పుడు వన్స్ అగైన్ మనం ఈ సెషన్ ఎండ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు ఒక స్లైడ్ చూపించి నేను ఎండ్ చేస్తాను. బీ ఫియర్లెస్, దిస్ ఇస్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఫైనలీ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచన తిరస్కరించండి. ఏదైనా ఒక వీక్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని ఇమీడియట్ గా మీరు రిజెక్ట్ చేయండి. అరే ఇది క్లిక్ చేద్దాం అనిపిస్తుంది, క్లిక్ చేయకండి. అది క్లిక్ చేస్తే రాంగ్ అని తెలిసినప్పుడు క్లిక్ చేయకండి. ఇది మెయిన్ గా మనకి స్వామి వివేకానంద చెప్తోంది ఏంటంటే మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. చిన్న చిన్న వీక్ పాయింట్స్ ఏదైనా ఉంటే మీరు దాని నుంచి ఓవర్కమ్ కావాలి. ఓకేనా? సో ఫైనల్ గా మన కన్క్లూజన్ తీసుకునేది మళ్ళీ భగవద్గీత శ్లోకంతో మనం కన్క్లూడ్ చేద్దాం. అందరం కూడా మళ్ళీ ఒక్కసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒక్కసారి ఈ శ్లోకం మళ్ళీ చెప్దాం. ఓకే సార్. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికి శుభరాత్రి. అవునా? శుభ సాయం అయిపోయింది, ఇంకా శుభరాత్రి. గుడ్ నైట్. మీకు కూడా శుభరాత్రి సార్. రైట్ నాన్న, అందరికీ కూడా గుడ్ నైట్. శుభరాత్రి సార్.